అలే అయితే బైబిల్ ఏమంటుందంటే ఎందుకు ఈ యుద్ధాలు మనకు వస్తున్నాయి? ఒకసారి కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 22వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. చూడండి, 50వ అధ్యాయం 22వ వచనంలో ఉన్నటువంటి మాట: దేవుని మరచువారులారా దీనిని యోచించుడి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవడును లేకపోవును అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మరచువారులారా దీనిని యోచించుడి. చాలామంది ఏం చేస్తారో తెలుసా? ఆదివారం 9 దాకా నిద్రపోతారు, మొగుడు 10 దాకా పండుకుంటాడు. ఎందుకు అంతసేపు పడుకుంటారు వాళ్ళు అంటే, ఆదివారం సెలవనే దీంతో సెల్ ఫోన్లకి నిమగ్నం అయిపోయి ఉంటారు, లేకపోతే టీవీకి నిమగ్నం అయిపోయి ఉంటారు. తినేసి 12 దాకా మేలుకొని సొల్లు కబుర్లన్నీ మాట్లాడుతూ ఉంటారు. ఉపయోగం లేని మాటలు. మొగుడు మాట్లాడతాడు, పెళ్ళాం మాట్లాడుతుంది, మొగుడు మాట్లాడతాడు, పెళ్ళాం మాట్లాడుతుంది. ఒక్కటి కూడా ఉపయోగం లేదు. ఈ కబుర్లన్నీ చెప్పుకొని రాత్రి 12కు పడుకొని తెల్లవారితో ఆదివారం అనేది మర్చిపోతారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆదివారాన్ని మర్చిపోయే ప్రతి వారితో ప్రభు చెప్పే మాట దేవుని మరచువారలారా అని చెప్పి దీనిని ఆలోచించండి. దేవుని మరచువారలారా దీనిని యోచించండి, లేని ఎడల నేను మిమ్మును చీల్చివేయుదును, తప్పించువాడెవడును లేకపోవును. నేను మిమ్మును చీల్చివేయుదును అంటే ప్రభువు మనల్ని ఇలాగ చీల్చివేస్తాడు అని కాదు. నన్ను బాగా గమనించాలి. ప్రభువు మనల్ని ఇలాగ చీల్చివేస్తాడు. మన పొట్టలో ఉన్న పేగులని తీసి మెడకు ఇట్లా వేసుకుంటాడు అట్లా అనుకోకండి. దేవుడు అంత క్రూరుడు కాదు, అటువంటి హింసకుడు కాదు. నేను మిమ్మును చీల్చివేయదును, దానర్థం నన్ను మీరు మరిచిపోయారు, మీకుండవలసిన సమాధానం మీ మధ్య నుండి చీల్చివేస్తాను, మీకుండవలసిన ఆరోగ్యం మీ మధ్య నుండి నేను చీల్చివేస్తాను, మీకుండవలసిన ఆర్థిక అభివృద్ధి మీ వద్ద నుండి నేను చీల్చివేస్తాను, మీరు కనిన పిల్లలకు మీకు మధ్యన సంబంధం లేకుండా చీల్చివేస్తాను, మీ భర్తకు నీకు మధ్యన సంతోషం లేకుండా చీల్చివేస్తాను, ఎవడును మిమ్మును తప్పించలేడు, ఎవడును మిమ్మును తప్పించలేడు. చాలామంది మందిరాలకు వస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, ప్రభువా నా బాధ ఇది, నా రోగం ఇది, నా ఆర్థిక ఇబ్బంది ఇది, మా సమస్యలు ఇవి, మా పిల్లలు ఇలాగా, మా పిల్లలు అలాగానని దిక్కు మాలినట్లుగా ఏడుస్తూ ఉంటారు. ఏడవండి, తప్పేమీ లేదు. అయితే ప్రభు ఎందుకు కార్యం చేయలేదు అంటే, దేవుణ్ణి మరిచిపోయావు కాబట్టి. బైబిల్ సెలవిస్తా, దేవుని మరచువారలారా దీనిని యోచించండి, నేను మిమ్మల్ని చీల్చివేస్తాను, ఎవడును మిమ్మల్ని తప్పించలేడు. బైబిల్లో చెప్పబడిన దేవుడు సమాధానాన్ని చీల్చివేశాడు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయ్యాది. భార్య భర్త ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే కుండలో వండిన భోజనం తింటున్నారు, ఒకే బిందెలో ఉన్న నీళ్లు త్రాగుతున్నారు. వారిద్దరికీ ఎడముఖం పెడముఖం. ఆమె అవునంటే ఇతడు కాదంటాడు, ఈయన కాదంటే ఆమె అవునంటాది. 10 సంవత్సరాల నుండి ఇదే సమస్య. ఏమి ఇబ్బంది అని అడిగితే దేవుని మరిచిపోయారు. దేవుని జ్ఞాపకం చేసుకోనండి. ప్రతిరోజు ఉదయం లేస్తూనే ఆ పడకల మీద కూర్చొని బైబిల్ తెరిచి ఒక అధ్యాయం చదవండి. ఆ పడక మీదే మోకరించి కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోనండి.
దయచేసి గమనించాలి. రెండవది, దేవుని సన్నిధానంలో మీకు మందిరం ఇచ్చాడు. మీకు బాప్తిస్మం తీసుకున్న మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆ మందిరానికి ఒక క్రమం ఉంటుంది, దాన్ని పాటించండి. ఆ మందిరానికి ఒక సమయం ఉంటుంది, దాన్ని పాటించండి. దేవుని మరిచిపోతే మందిరము యొక్క క్రమం కానీ మందిరము సమయం కానీ వారికి గుర్తురాదు. దయచేసి గమనించాల్సింది, దేవుని సన్నిధానంలో క్రమం చాలా ముఖ్యం. దేవుని జ్ఞాపకం చేసుకోనండి. వారానికి ఒక పూటో ఒక రోజో భార్య భర్త ఇద్దరు కలిసి ఉపవాసం ఉండండి. ఉపవసించి ప్రార్థించండి, దేవుడు కార్యం చేస్తాడు. మేము నిజంగానే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో జీవిస్తూ వచ్చాము.